తీసుకొని కాంగ్రెస్ పార్టీలో దళితులు కొట్టుపోయినట్టు ఇవాళ మరి ముక్కు మొక్కలు తెలియనటువంటి మరి కడియం శ్రీహరి గారి బిడ్డకు టికెట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఏందో మనందరికీ కూడా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ప్రజలే బుద్ధి చెబుతారని తెలియజేస్తూ ఇప్పుడు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు పెద్ద సమారోహం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. అంటే మంచిగా పచ్చి గడ్డి వేసినాయి, గుడిలు తాగినాయి, చిలకపెట్టి తిన్నాయి, అన్ని కనిపించకుండా వెళ్ళి పాపం కష్టపడ్డ బాగుంటారు అందరూ మిగులుతున్నారు. అంతేనా? సూపర్ చెప్పేనా? జై తెలంగాణ. ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవ హనంకొండ జిల్లా పరిషత్ చైర్మన్ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు డాక్టర్ సుధీర్ కుమార్ గారి ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారికి, అదే రకంగా గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజన్న గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రమణారెడ్డి గారికి, గౌరవ మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారికి, గౌరవనీయులు నాకు అత్యంత అన్నలాంటి వారు మాజీ మంత్రివర్యులు, మనకి ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉండి ఇవాళ కూడా ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి బసవరాజ్ సారన్న గారికి, సోదరులు వాసుదేవరెడ్డి గారికి, రాజిరెడ్డి గారికి, రాకేష్ రెడ్డి గారికి, వేదికలు అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అదే రకంగా ఈ కార్యక్రమంలో మీదే నిలవలించు కూర్చుంటే మేము ఏమైనా మాట్లాడతాం, లేకపోతే మీరు ఇచ్చిపోతా అంటే ఇచ్చిపోదు. వాళ్ళు ఇచ్చిపోలేదన్న రిప్రజెంటేషన్ ఇచ్చేటట్టు ఇచ్చిపోదు. ఇవాళ ఇద్దరు ముగ్గురు వచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిపోదు. చెప్పండి ఒకసారి చెప్పి కాసింపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిండ్రు. వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడతారని తెలియజేస్తూ మీరు నాని ఈరోజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త ఆదిబాబు గారు కొత్తి రోడ్డు నుండి మాకు పంట చేనులకు రోడ్డు వేస్తే అడ్డుగా అక్రమంగా జామాయి తోట పెట్టదని తొలగించి రోడ్డు వేసినాడు. ఆ రోడ్డు వేసినందుకు అక్రమంగా అరెస్ట్ చేసినారు. దానికి నిరసనగా మా రైతులు వచ్చి ఈ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు వ్యతిరేకత, పోలీసులు అక్రమ అరెస్టులు వెంటనే తొలగించాలి. ఇలాంటి అక్రమ అరెస్టులు చేసి ఇంకా సాధించేది ఏమి లేదు. సత్యనారాయణరావు గారు ఇంకెంతమందిని ఇట్లా కోసముచ్చుకుంటారు? మీరు పనులు చేసిన వాళ్ళని చెప్తారు, అక్రమంగా భూ కబ్జాలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు రైతులకు ఎన్నో విధాలుగా దిగబడే ముఖాల్లో ఉన్న రోడ్లను ఇలా కార్లు వేసుకొని పోయేటట్టున్న రోడ్లు చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారు. ఎలాంటి పసలేదు మీరు చేసిన అరెస్టులలో. దీన్ని ఇప్పటికైనా మీరు తెలుసుకొని కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రజల పాలన చేయండి. కానీ ఈ అక్రమ అరెస్టు చేద్దామా, ఎవడేమిస్తాడు, ఎవరినేం తగ్గుదామా, ఇంకేం చేద్దాము అనేది మీరు మరవాడిని ఇప్పుడైనా ప్రజల్లోకి ఓండి. అక్కడ కూర్చొని పాలన చేసుడు కాదు, ఎవరు ఏం చేసిందనేది తెలుసుకోవాలని. ఇది మొత్తానికి రాష్ట్రంలోనే సెన్సేషనల్ కేసు. ఇది మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు. మొన్న కూడా చెప్పిన 21/6/2021 రోజు నాడు కాసింపల్లి గ్రామంలో రైతుల యొక్క డిమాండ్ మేరకు ప్రభుత్వ నిధులతోటి
టెండర్ చేసిన తర్వాత రోడ్డు వేయడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఆ రోడ్డు వేస్తున్నప్పుడు ఒక రైతుకు సంబంధించిన కొన్ని చెట్లు పోయినాయని మొన్న 16వ తారీఖు నాడు 5 గంటలకు కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్దారు. నా భూమిలో చెట్టు తీసేయడానికి హరిబాబు అనే వ్యక్తి కారణం, ఆ రోడ్డు అక్రమంగా నా పొలంలోకి వెళ్ళి వేసిందని. వేస్తే 5 గంటలకు కంప్లైంట్ ఇస్తే 7 గంటలకు అరెస్ట్ చేసిండు. అంటే 3 సంవత్సరాల కింద జరిగినటువంటి ఇన్సిడెంట్, జరిగినటువంటి కేసును కంప్లైంట్ దారు ఇస్తే ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి ఉదయం కోర్టు తెరవక ముందే జడ్జి గారి ఇంటి ముందుకు తీసుకెళ్ళి మెడికల్ కేసు మొత్తం కూడా మెడికల్ టెస్ట్ చేసి 9 గంటలకు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి అక్కడికి జైలు పంపించింది. ఎంత దుర్మార్గులు, ఎంత దుర్మార్గంగా చేసింది అనేది రైతులందరూ కూడా ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు. 1 కిలోమీటర్ రోడ్డు కలెక్టర్ గారి డిఎంఎఫ్టి నిధుల నుంచి, తెలంగాణ రాష్ట్ర మరి టిఎస్ఐ ఐడిసి నుంచి కూడా ఇచ్చినటువంటి నిధులతో ఇచ్చినటువంటి రోడ్ అది. ఒక ప్రజాప్రతినిధి అక్కడ స్థానిక కౌన్సిలర్ రోడ్డు వేస్తే ఇచ్చినటువంటి తప్పుడు కేసు పెట్టి జైలు పంపించిల్లు. ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నీతివంతమైన పాలనకు ఒక ఉదాహరణ చెప్పి చెప్తున్నాం. ఈరోజు రైతులందరూ కూడా నిరసన తెలియజేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. దున్నపోతు ఏంటంటే దొంగగట్టేయడం కాదు, నిజం కాదు తెలుసుకోవాలి. ఎవరు తప్పు చేసిందో ఏం జరిగిందనేది తెలుసుకొని కేసులు పెట్టాలి తప్ప ఇలాంటి తప్పుడు కేసులు పెడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఈ పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా న్యాయస్థానాలలో పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు రైతు సోదరులందరూ కూడా భరోసా ఇస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి దాని కొరకు 10 కోట్ల రూపాయల న్యాయ కమిటీకి 10 కోట్ల రూపాయల నిధులిచ్చిండు. ఎక్కడికైనా మనం సుప్రీం కోర్టు వరకైనా కోర్టు పోయి కేసు కొట్టాలి తప్ప ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదని మరి వారు చెప్పినటువంటి మాటను కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు